తనకు మాత్రమే తెలిసిన ఒక నిజాన్ని క్యారీ చేస్తూ లోన్లీగా బతికాడు. ఈ క్యారెక్టర్ నన్ను హర్ట్ చేయలేదు, మార్చేసింది. కొంతమంది విలన్స్ లా కనిపిస్తారు కానీ బట్ విలన్స్ ని అర్థం చేసుకుంటే ఇంకా వాళ్ళ మీద మనకి వచ్చే రెస్పెక్ట్ అంతా ఇంత కాదు. ఇతాచి ఉచిహా ఈ స్టేట్మెంట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇతాచి ఒక నేమ్ కాదు, ఒక ఎమోషన్. లీఫ్ విలేజ్ లో ప్రొడిజీ, జీనియస్, పర్ఫెక్ట్ షినోబి. పేరెంట్స్ నా కొడుకు అని గర్వంగా చెప్పుకునేవారు. అండ్ తమ్ముడికి అయితే ఒక హీరో. సాస్కేకి వరల్డ్ అంతా కూడా తన అన్నయ్యే. బట్ ఒక్క రాత్రి మొత్తం అంతా మారిపోయింది. తను తన ఎంటైర్ క్లాన్ ని చంపేశాడు. ఎస్, హిస్ ఓన్ ఫ్యామిలీ టూ. అప్పటి నుంచి వరల్డ్ కి ఇతాచి ఒక విలన్, కోల్డ్ బ్లడెడ్, హార్ట్లెస్ కిల్లర్. బట్ స్టోరీ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూసిందే నిజమని కాదు, కొన్నిసార్లు అది జస్ట్ సర్ఫేస్. ఒక్కసారి ఇమాజిన్ చేయు, నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక సైడ్ నీ ఫ్యామిలీ, ఇంకో సైడ్ నీ ఎంటైర్ విలేజ్. ఏది సేవ్ చేస్తావు? ఇతాచికి అసలు చాయిస్ కూడా ఇవ్వలేదు, రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఇచ్చారు. ముందుకి వార్ వస్తుంది. అది తెలిసినప్పుడు ఒక థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ లైఫ్స్ని సేవ్ చేయాలి అని అంటే ఒక ఎంటైర్ క్లాన్ని సాక్రిఫైస్ చేయాలి, అది కూడా తన ఓన్ క్లాన్. అండ్ హీ చోస్ పెయిన్. హీ చోస్ టు బికమ్ ద విలన్. ఎందుకంటే హీరో అయితే నా కుటుంబం గర్వంగా చెప్పుకుంటుంది, కానీ అదే విలన్ అయితే కొన్ని వేల మందికి పీస్ ఇచ్చినోడు అవుతావు. ఈ స్టేట్మెంట్తో తను ఆ రాత్రికి రాత్రి సొంత వాళ్ళనే చంపేశాడు. చాలామంది మర్చిపోయేది ఏంటంటే ఈ డెసిజన్ తీసుకునేటప్పుడు ఇతాచి కేవలం 13 years old. 13. మనకి అసలు ఆ ఏజ్లో లైఫ్ అంటే కూడా ఫుల్గా అర్థం కాదు. దట్స్ వెన్ హీ టుక్ అ డెసిజన్ టు సేవ్ ద హోల్ వరల్డ్. క్లాన్ని చంపడం మాత్రమే తన దగ్గర ఉన్న ఆప్షనా, లేదా ఇంకేమైనా ఉందా అని ఒక 13 year old, ఎస్, ఒక 13 year old ఎలా ఆలోచించగలడు? అది కూడా ఒక సెల్ఫిష్ పొలిటికల్ గ్రీడ్ కోసం డాన్సో చేసిన మ్యానిపులేషన్కి దొరికిపోయాడు. క్లాన్ని మొత్తం చంపి సాస్కేని కాపాడుకుంటావా, లేదా మమ్మల్ని మొత్తం క్లాన్ని చంపేయమంటావా, ఇంక్లూడింగ్ సాస్కే? అంటే ఇతాచి చూస్ చేసుకుంది సాస్కే. తను ఏదో పెద్ద పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకోలేదు. హీ వాజ్ జస్ట్ ఎ టెరిఫైడ్ కిడ్ ట్రైంగ్ టు సేవ్ హిజ్ లిటిల్ బ్రదర్. కానీ రీఇన్కార్నేట్ అయిన తర్వాత కూడా మేబీ కొంచెం డిఫరెంట్గా ఆలోచించి డిసిజన్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అని రిగ్రెట్ అయ్యాడు. కానీ అది కూడా సాస్కే మీద ఉన్న ప్రేమ కోసమే. ఆ రాత్రి తను చంపింది తన క్లాన్ వాళ్ళని కాదు, హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ ఎమోషనలీ. అండ్ ద వర్స్ట్ పార్ట్, తన తమ్ముడిని మాత్రం చంపలేకపోయాడు. కానీ వాడు బతకాలంటే తనని హేట్ చేసేలాగా ఒక విలన్ లాగా యాక్ట్ చేశాడు. ఇమాజిన్ దట్ పెయిన్ బ్రో. నీ మోస్ట్ లవ్డ్ పర్సన్ నిన్ను హేట్ చేస్తుంటే, అండ్ అది కూడా యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ వై. ఎవ్రీ టైమ్ సాస్కి ఐ విల్ కిల్ యూ అని అన్న ప్రతిసారి ఇతాచి కేవలం ఒక స్మైల్ ఇచ్చేవాడు. బికాస్ దట్ హేట్రెడ్ వాట్ కెప్ట్ హిమ్ అలైవ్. మన లైఫ్లో కూడా చాలాసార్లు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, కానీ ఇతాచి లెవెల్లో ఎవరూ కాదు. హీ లివ్డ్ అలోన్, ఎవ్వరికి తెలియని ఒక నిజాన్ని మోస్తూ. అండ్ ఎట్ ద ఎండ్ ఎప్పుడైతే నిజం బయటకు వచ్చిందో ఇతాచి వాజ్ ఆల్రెడీ గాన్. దట్స్ ది ట్రాజెడీ. కొంతమందిని మనం అర్థం చేసుకునే టైంకి వాళ్ళు ఉండరు. లైఫ్ లెసన్ ఏంటో తెలుసా? నిన్ను హర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నిన్ను హేట్ చేస్తున్నట్టు కాదు. కొంతమంది వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకుంటారు జస్ట్ టు ప్రొటెక్ట్ యూ. సో నెక్స్ట్ టైం నువ్వు ఎవరినైనా జడ్జ్ చేయడానికి ముందు జస్ట్ థింక్, డూ ఐ నో ద ఫుల్ స్టోరీ? బికాస్ మేబీ జస్ట్ బికాస్ దే ఆర్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ యూ నో నథింగ్ అబౌట్. Or maybe in someone else's story they might be the villain, but in reality they are just another Itachi. ఈ క్యారెక్టర్ మనకు కేవలం హర్ట్ చేయదు, అసలు ట్రూ సాక్రిఫైస్ అంటే ఏంటో చెప్తుంది. దిస్ ఇస్ విసమా సైనింగ్ ఆఫ్.